నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఆ వైసీపీ కీలక నేతకు ఉచ్చు బిగిస్తోంది. అటవీ భూములు ఆక్రమించారంటూ ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మాజీ మంత్రి. ఇప్పుడు ఎక్స్ మినిస్టర్ కొడుకు సిట్టింగ్ ఎంపీ అయిన ఓ నేతకు లిక్కర్ మరకలు అంటుకుంటున్నాయి. మద్యం కేసులో హైకోర్టు ఆయనకు బెయిల్ తిరస్కరించింది. దీంతో ఆ వైసీపీ ఎంపీకి ఉచ్చు బిగిసినట్లేనన్న చర్చ జరుగుతోంది. ఏ క్షణమైనా ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందా? ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్. ముందస్తు బెయిల్ కు నో చెప్పిన కోర్టు. అరెస్ట్ పక్కానా? ప్రభుత్వ ఖజానాకు 18,000 కోట్ల నష్టం జరిగినట్లు ఆరోపణలు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటికే అటవీ భూముల ఆక్రమణలు అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన భూముల లెక్క తేల్చేందుకు కూటమి సర్కార్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఇక ఇప్పుడు పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి వంతు వచ్చినట్లు కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు లిక్కర్ పాలసీ ఇంప్లిమెంటేషన్ లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్న అలిగేషన్స్ ఉన్నాయి. దీనిపై కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం కూడా రిలీజ్ చేసింది. సిఐడి కేసు నమోదు చేసింది. సర్కార్ ప్రత్యేక సిట్ ను ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఈ కేసు హైకోర్టుకు వెళ్లింది. లిక్కర్ ఫైల్స్ బయటకి రాబోతున్నాయంటూ టీడీపీ నేతలు స్టేట్మెంట్లు ఇవ్వడంతో అలర్ట్ అయిన మిథున్ రెడ్డి హైకోర్టు మెట్లెక్కారు. మద్యం అక్రమాల విషయంలో గత ఏడాది సెప్టెంబర్ 23న సిఐడి పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అందుకు హైకోర్టు నిరాకరించింది. అరెస్టు నుంచి మిథున్ రెడ్డికి రక్షణ కల్పించలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. అయితే హైకోర్టు వ్యాఖ్యలతో మిథున్ రెడ్డి అరెస్ట్ కు మార్గం ఈజీ అయిందన్న టాక్ వినిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో రకరకాల మద్యం బ్రాండ్లు తీసుకొచ్చి వేల కోట్ల రూపాయల అవినీతి చేశారు అని ఎప్పటి నుంచో ఆరోపిస్తూ వస్తోంది టీడీపీ. అప్పటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డితో పాటు మరికొందరిపై తీవ్ర అలిగేషన్స్ చేస్తోంది. ఏపీలో మద్యం కుంభకోణంతో సర్కార్ ఖజానాకు 18,000 కోట్ల నష్టం జరిగిందని అంటున్నారు కూటమి నేతలు. అయితే ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ టీం ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లో తనిఖీలు చేసింది. కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లను సీజ్ చేసి ల్యాబ్ కు పంపి నివేదిక తెప్పించుకుంది. ఆ రిపోర్టులో సిట్ సంచలన అంశాలను గుర్తించిందట. లిక్కర్ స్కామ్ లో వైసీపీ పెద్దలు, రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ లో పెద్ద పోస్టులో ఉన్న అధికారులతో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్ వరకు అందరి పాత్ర ఉందని అంటోంది టీడీపీ. వీరిలో 5గురు విజయవాడ కోర్టులో న్యాయమూర్తి ముందు వాంగ్మూలాలు ఇచ్చారట. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్, ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగితో పాటు రమేష్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి బెవరేజెస్ కార్పొరేషన్ ఆఫీస్ లో ఓ డేటా ఎంట్రీ ఆపరేటర్ తమ స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరిలో సత్యప్రసాద్ దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘంగా వాంగ్మూలం ఇచ్చినట్లు చెప్తున్నారు. స్కామ్ జరిగిన తీరును పూసగుచ్చినట్లు వివరించినట్లు టాక్ వినిపిస్తోంది. 2019లో జగన్ అధికారంలోకి వచ్చి రాగానే మద్యం పాలసీ మార్చేశారు. మద్యపాన నిషేధం పేరుతో ప్రైవేట్ షాప్స్ ప్లేస్ లో ప్రభుత్వ దుకాణాలు తెరిచారు. అయితే స్కామ్ జరగడానికి అదే మూలమంటోంది టీడీపీ. ఇండెంట్ పెట్టడం అనే ప్రాసెస్ ను పూర్తిగా ఎత్తేశారట. ఇష్టం వచ్చిన బ్రాండ్లను అమ్మారట. అయితే గత సర్కార్ హయాంలో వైసీపీ పెద్దలకు కమిషన్ ఇచ్చేందుకు అంగీకరించిన బ్రాండ్లను మాత్రమే దుకాణాలకు పంపించేవారట. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి జగన్ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా ఉన్నారు. అయితే ఆయన ఐటీ కంటే లిక్కర్ కమిషన్ల మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవారు అన్న అలిగేషన్స్ ఉన్నాయి. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా మద్యం స్కామ్ కు సూత్రధారి రాజ్ కసిరెడ్డి అని కుండబద్దలు కొట్టారు. దీంతో సిట్ అధికారులకు ఓ స్పష్టత వచ్చిందట. మద్యం డిస్టిలరీస్ నుంచి ఆర్గనైజర్లు వసూలు చేసిన మొత్తాన్ని రాజ్ కసిరెడ్డి ద్వారా వైసీపీలో కీలక నేతకు, అక్కడి నుంచి పెద్దలకు డబ్బులు చేరేవని షైన్ లింక్ లో కీలక ఆధారాలు లభించినట్లు చెప్తున్నారు. సిట్ అధికారుల విచారణలో ఎవరి వాటా ఎంత అన్నది వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ చెప్పినట్లు తెలిసింది. వారిద్దరూ ఇచ్చిన ఇన్ఫోను బేస్ చేసుకుని లోతుగా కూపి లాగగా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి భారీగా లబ్ధి పొందినట్లు అంచనాకు వచ్చారట. మద్యం బాటిళ్లు అమ్మిన తర్వాత మిగిలే ఖాళీ అట్టపెట్టెల ద్వారా వచ్చిన సొమ్ములో కూడా ఆయన వాటా అడిగేవారట.
ఏపీలో కూటమి సర్కార్ పవర్ లోకి వచ్చినప్పటి నుంచి డైలీ ఎపిసోడ్ గా లిక్కర్ స్కామ్ అలిగేషన్స్ క్లైమాక్స్ కు చేరుకుంటున్నాయి. ఎంపీ మిథున్ రెడ్డి హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయడం కోర్టు తిరస్కరించడంతో ఇక రేపో మాపో అరెస్టులు అన్న టాక్ బలంగా వినిపిస్తోంది. అనుచిత వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వాళ్ల అరెస్టులకు కాస్త బ్రేక్ ఇచ్చి లిక్కర్, ల్యాండ్, శాండ్, మైనింగ్ మీద ఫోకస్ పెడతారని అంటున్నారు. చూడాలి మరి ఎవరెవరి అరెస్టులు ఉంటాయో.